అమ్మ అంత బానే ఉందా? చీర అందిందా? ఇల్లు వచ్చిందా? ఆస్తి ఎంతో తెలుసా? మీ ఇళ్ళ స్థలం ఆస్తి ఎంత అవుతుందో తెలుసా? 10 లక్షల రూపాయలు. మీ ఆస్తి నేను వచ్చిన తర్వాత ఇల్లు కట్టిపిచ్చే ఏర్పాటు చేస్తా, సరేనా? నానేనా? మనకేనా? మీరు మాది బాగా సాయం చేశారు. కమ్మల కట్టేసి బీదులు కడుపులు కాపాడారు. మా పాడత మీకు आपको साड़ी मिले घर पे आके? 18,000 क्यों करंट बिल के थोड़ा कम यूज करिए, क्योंकि स्टेट में 50 लाखों को दे रहे हैं, 18,000 50 लाखों को दे रहे हैं। और जगन भाई को भी हमने बताया 400 यूनिट भी आए नहीं है हमारे भगवान इस बार करेंगे। अब बोलना नहीं, पंखा बोलना नहीं, ठीक है ना? नेक्स्ट टाइम जरूर आते। పట్టా వచ్చిందా? 10 లక్షల రూపాయలు చేసే ఆస్తి మీకు ఇప్పుడు వచ్చింది. ఇంకా ద్వారపారసుందర తెలుగుదేశం మాటలు ఎక్కడ కనబడదు. आपको साड़ी मिले? अच्छा है ना? ठीक है, बोलना नहीं, पंखा बोलना नहीं। रमजान महीने में दुआ करना, जीतरा बोल को दुआ करना रमजान महीने में। ఓకే మా ఇంట్లో 10 ఓట్లు 10 ఓట్లు ఫ్యాన్కే. సరే, ఏం వెనక పడవలసిన పని లేదు. సరే, ఎందుకంటే ఆయన చాలా చేశాడు మాకు. స్టేజ్ ఎక్కి చెప్పమని చెప్తాను నేను అన్నమాట. నాకైతే సెలవు ఇచ్చారు, 75,000 వేసాడు, అమ్మఒడి అన్ని మొత్తం మా మనోళ్ళకి వేసాడు, అన్ని బాగా చేశాడు మాకు. అన్నం తిన్నవాళ్ళు అయితే మేము దానికి వెయ్యాలి కంపల్సరీ. ఇక మా దుర్గమ్మ ఉంది, హార్ట్ ఆపరేషన్ అయిందండి ఆవిడకి 2 లక్షలు కలిసి వచ్చింది. మరి ఆయన బట్టే కదండి. మరి ఆవిడ చంద్రబాబు చేసేటండి ఇవన్నీ చేయలేదండి. బొల్లాడు ఏం చేయలేదండి. ఏదైనా ఆయనకేనండి. మీరు వచ్చినా రాపోయినా కానీ నేను కంపల్సరీ 10 ఓట్లు మాయి, 10 ఓట్లు మాయి కంపల్సరీ. మా పిల్లలు మా మనవాళ్ళు ఇక మా వాళ్ళు ఫోటో మా ఇద్దరు ఏ చూడాల్సలేదు. నేను ఓట్లు వేసిన రోజుకి నేను అక్కడే నిలబడతాను దగ్గరండి. వచ్చింది దీని మీద స్టాంప్ లేదు అని అంటున్నారు. వెళ్ళి పెట్టించి ఇచ్చేద్దాం. మీరు ఏం వర్రీ అవ్వద్దు. జగన్ గారు 31 లక్షలు ఇల్లులు ఇచ్చారు. 25,000 మందికి ఒక రోజులో ఇవ్వడం వల్ల ముద్ర పెట్టించేద్దాము. సచివాలయంకి వెళ్తే చేసి ఇస్తాను, నేను ఇస్తాను. మీకు ఇల్లు కూడా కట్టిస్తాను. ఈ వాల్యూ ఎంత అనుకున్నారు? అన్నీ నేనే చేస్తాను. ఇప్పుడే మాట్లాడా, చెప్పాను ఇందాడు అక్కడ అక్కడ. అమ్మ ఇందాడు చెప్పాను కదా, అక్కడ చెప్పాను కదా, అటు చెప్పానా? ఇల్లు వేరా? ఏమైంది? ఎందుకని? హామీ పత్రం ఉందా? ఇప్పుడు ఫస్ట్ హామీ పత్రం ఉన్న వాళ్ళకి ఇల్లులు ఇచ్చాము. 90 డేస్ వాళ్ళకి సెకండ్ ఇస్తాను, నేనే ఇస్తాను. 90 డేస్ ఉన్న వాళ్ళకి, రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అందరికి ఇస్తాం. రేషన్ కార్డు ఉందా? అన్ని ఏర్పాటు చేసి వేరే ఊరా? మరి పెట్టుకోండి, నేను వచ్చాక చేయిస్తాను, చేయిస్తాను. సరేనా? साड़ी अच्छा है, किसने भेजा? वोट पंखा को डालना है, बोलना नहीं, ठीक है? सबको बताना है. రాజమండ్రి బాగుందా? సపోర్ట్ చేయండి అన్ని, అందరికి చెప్పండి. నాన్నేనా పార్టీ జగన్ గారిని కూడా నేనే ఆస్వాదించాను. ఇలా ఆశ్చర్యపోయాను నేను పట్టుకుని. డైరెక్ట్ మనకు ఫేస్ టు ఫేస్ మళ్ళీ మీరే వస్తారు. చాలా బాగా చేస్తున్నారు. జగన్ గారు కూడా ఏ ముఖ్యమంత్రి చేయలేదు నాకు తెలిసిండి. 60 ఏళ్ళ పైన ఎవరు చేయలేదు. పేర్లకి పెడతారు తప్ప ఎవరో ఏం చేయలేదు.
ఈయన చేసినట్టు ఈయన పథకాలు మనం గెలిపించుకుందాం, ఇంకా మంచి అభివృద్ధి చేస్తారు. మీరు చాలా వెళ్ళాలనుకుంటే రాజమండ్రికి గుడ్ ఎంపీ మెగాస్టార్. థ్యాంక్ యూ. ఎవరు చేయలేదు ఇప్పుడు దాకా, మరి అందరితో చెప్పండి. నేను మాత్రం షూర్. థ్యాంక్ యూ. 25 మెజార్టీ వస్తుంది మనకి. 25 మెజార్టీ వస్తుంది సార్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ డెవలప్ చేశారు. థ్యాంక్ యూ. ఎప్పుడు చేయలేదు. అరుణ్ కుమార్ కానీ మురళీమోహన్ కానీ ఎప్పుడు చేయని డెవలప్ చేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ సార్.